శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. ప్రస్తుతం యూదులు హిందువులు అట్లా ప్రపంచవ్యాప్తంగా ఒకళ్ళకొకళ్ళు తోడు నిలబడాలేవు. ఎందుకంటే ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమైన, పాకిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమైన, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లిమైన, యెమెన్ నుంచి, సిరియా నుండి ఏ దేశం నుంచి వచ్చిన ముస్లిం అయినా సరే తోటి ముస్లింకి కష్టం వస్తుందంటే తోడు నిలబడతారు. అదే సందర్భంలో తాము ఏ దేశంలో బ్రతుకుతున్నామో ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ భారతీయులకు సంబంధించి ఒక తోడు నిలబడేవాళ్ళు లేడు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ కులానికి ఆ కులం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ వర్గానికి ఆ వర్గం అనేటటువంటి రూట్లో ఉంటాయి. భారతీయ సంఘటన అన్నటువంటిది అంటే పేర్లలో ఉంటుంది కానీ కలిసి పనిచేయడం అన్నటువంటిది తక్కువగా ఉంటున్నటువంటి రోజులు. నేను చెప్పినట్టు కులం పేరుతోనో అభిమానం పేరుతోనో వీటితోనే సాగుతున్నటువంటి రోజు. అదే సందర్భంలో ఇప్పుడు తీరు మారింది, తరం మారింది. ఈ తరంలో ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సవాల్ హింసాకాండ అన్నటువంటి హిందువులు ఫేస్ చేస్తున్నటువంటిది. అవహేళనలు, అవమానాల నుంచి కాస్త ధైర్యాన్ని కొని తెచ్చుకున్నారు. మోడీ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అవహేళనలు, అవమానాలు దూరమైన భారత్ అంటే గౌరవం పెరుగుతుంది. ఇదే సందర్భంలో యూదు జాతికి కష్టాలు ఎదురవుతున్నాయి. ఏదైతే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం తాను పోరాటం చేస్తుంటే ఆ యూదు జాతిని వేటాడేటటువంటి సిచ్యుయేషన్ అక్కడ జరుగుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి యెమెన్ కావచ్చు, లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి సిరియా కావచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి పాలస్తీనా కావచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి లెబనాన్ కావచ్చు, వీటి నుండి జరుగుతూ ఉంటే వాళ్ళు దానికి ప్రతిఘటన చేస్తూ ఉంటే వాళ్ళని వేటాడేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సాగుతూ ఉంటే కెనడా లాంటి చోట్ల హిందువులు యూదులు ఒక్కటయ్యారు. ఎందుకంటే ఈ ఇద్దరికీ కూడా మానసికమైనటువంటి బంధం బలంగా ఉంది. యూదులకి హిందూ జాతికి మధ్యన మానసిక బంధం చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఒకనాడు యూదు జాతిని అంతం చేయడానికి కుట్రలు జరిగినప్పుడు వాళ్ళని కాపాడింది, రక్షించింది భారతదేశం. కాబట్టి ఆ విధమైనటువంటి బాండింగ్ ఉంది. అది ఇప్పుడు కొనసాగుతోంది. కెనడాలో అక్కడ హిందువులని వేధిస్తున్నటువంటి సిక్కు జాతికి సంబంధించినటువంటి ఖలిస్తానీ వేర్పాటువాదుల వేధింపుల సందర్భం అయితే అటు యూదులను వచ్చేటప్పటికి వేటాడుతున్నటువంటిది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు ఒక్కటే ఇప్పుడు ప్రతిఘటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.